నేను ఇప్పుడు ఒక షార్ట్ వాక్ టు బోర్న్మౌత్ గార్డెన్, అప్పర్ గార్డెన్ చూపిస్తాను. సో దెర్ ఈజ్ ఎ హైవే, ఐ విల్ షో దట్. వి గో టు, ఐ నీడ్ టు క్రాస్ దట్ హైవే అండ్ ఫ్రమ్ దేర్ ఇట్స్ అరౌండ్ 15 minutes వాక్. సో దిస్ ఈజ్ అవర్ ప్లేస్. నేను హైవేకి దగ్గరకు వచ్చానండి. అంటే హైవే అంటే ఇది మనకి బోర్న్మౌత్ నుంచి 5 minutes వాక్లో అనదర్ ప్లేస్ ఉంటుంది. దాన్ని మనం బ్రాంక్సమ్ అంటాం. బ్రాంక్సమ్ నుంచి బోర్న్మౌత్కి ఒక హైవే ఉంది. సో ఇట్ విల్ గో టు సమ్ అదర్ ప్లేస్. సో ఇట్ విల్ గో టువర్డ్స్ ఫ్రమ్ బోర్న్మౌత్. సో దట్ ఈస్ ద హైవే టు సీ. సో ఈ ప్రిన్సెస్ రోడ్లో ఒక చిన్న పార్క్ ఉంటుంది, కిడ్స్ పార్కు. It's under 7, only yellow under 7 here. So you can see here, you can see this. It's a very small park, only for kids. సో నార్మల్గా మనకి ఏదన్నా ఒక 5 minutes జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్సేషన్ కోసం ఇక్కడికి వస్తుంటాను అప్పుడప్పుడు. సో ఐఎమ్ గోయింగ్ టు ద సిగ్నల్ నౌ. సో ఐ నీడ్ టు క్రాస్ దట్ సిగ్నల్. ఇది ఇక్కడ 2 lanes ఉన్నాయండి మామూలుగా. ఇది ఫస్ట్ లైను ఓన్లీ బైసికల్స్, సెకండ్ లైన్ ఫర్ వాకింగ్. సో ఎవరు రారు, నార్మల్గా ఎవరిని వచ్చినా ఫస్ట్ లైన్లో వస్తారు, సైకిల్ వేసుకొని వస్తే. సిగ్నల్స్కి వచ్చామండి. కానీ సిగ్నల్ ఎప్పుడైనా మనము క్రాస్ చేయాలంటే ఇక్కడ ఒక మంచి ఆప్షన్ ఉందండి మనకి ట్రాఫిక్లో వెళ్ళలేము కాబట్టి ఈ బటన్ ప్రెస్ చేస్తే, సో ప్రస్తుతం రెడ్లో ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు క్రాస్ ది సిగ్నల్ దట్ సైడ్, సో ఐ ప్రెస్ దిస్. సో వీ నీడ్ టు వెయిట్ అంటిల్ విల్ కమ్ గ్రీన్. ఉందండి, ఇంకా గ్రీన్ అవ్వలేదు. సో గ్రీన్ చేంజ్ అవ్వగానే మనం వెళ్ళొచ్చు. సో ఎప్పుడైనా మనం సిగ్నల్ క్రాస్, గ్రీన్ వచ్చేసింది, సో అది సింబల్ వాక్ చేయొచ్చు అని. సో ఎప్పుడైనా మన సిగ్నల్ క్రాస్ చేయొచ్చు అంటే మనం ఎప్పుడైనా బటన్ ప్రెస్ చేయాలి. సో గ్రీన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, తర్వాత మూవ్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ఆల్సో 2 lanes అండి. ఫస్ట్ లైన్ వాక్ చేసుకోవడానికి, సెకండ్ లైన్ సైకిల్స్కి. సో దట్ ఈస్ హైవే. సో దిస్ ఈజ్ స్కూల్ అండి. ఫస్ట్ ప్రతి వెస్ట్ బోర్న్ దాటి బోర్న్మౌత్ వస్తుంది. సో నేను ఇంతకుముందు అదండి పార్క్ నేను చూపించింది. సో అవిడనే కదా స్ట్రైట్ రోడ్ ఉంది కదా, అటు నుంచి ఇటు సైడ్కి వచ్చాను. ఇక ప్రిన్సెస్ రోడ్డుకి మూవ్ అవుతున్నాను. ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి అప్పర్ గార్డెన్ వస్తుంది. మధ్యలో ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, అంటే హైవే. సో హైవే యాజ్ వెల్ యాజ్ రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ రెండు కింద దానిలో ఇక్కడ నుంచి క్రాస్ చేయింగ్లోనే ఒక 2 minutesలో మనకి అప్పర్ గార్డెన్ వస్తుంది. సో నౌ ఐ మీన్ ప్రిన్సెస్ రోడ్ అంటే ఇది బట్టి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రోడ్డు. సో నేను ఫస్ట్ ఈ రోడ్ నుంచి వస్తున్నాను. సో ఇలా వెళ్తున్నాను. సో అది హైవే అండి, అది నుంచి స్ట్రైట్గా వస్తున్నాను. సో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రోడ్ ఇది. సో నేను చెప్పాను కదా మనకి అండర్ పాస్ 2 అండర్ పాస్ ఉంటాయండి ఇక్కడ. ఫస్ట్ది రోడ్డు, నెక్స్ట్ ట్రైను. సో నేను ఇప్పుడు ఆ 2 క్రాస్ చేస్తాను. సో చూడండి ఎంత బాగుందో ఇది.
సో మనకి ట్రైన్ అండర్ పాస్లో ఓన్లీ 1 వెహికల్ అట్ ఏ టైం అండి. సో ఏదన్నా వచ్చినప్పుడు నెక్స్ట్ వెహికల్ వచ్చినప్పుడు అక్కడ స్టాప్ చేస్తారు. సో అంటిల్ ఆపోజిట్ వెహికల్ పోయేంత వరకు ఇక్కడ వెయిట్ చేస్తారు. సో దిస్ ట్రైన్ అండర్ పాస్. సో ట్రైన్ ట్రాక్స్ ఉన్నాయి. సో ఇది ఎప్పుడో కట్టినట్టుంది, ఓల్డ్ అట్టుంది, బాగా చూస్తే అర్థమైపోతుంది అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను వెళ్తాను లోపలికి. చాలా చిన్నగా ఉంటుంది కానీ సో చాలా బాగుంటుంది. సో దీని పేరు నాకు ఐడియా లేదు, కానీ ఇప్పుడు ఇది చూడండి, నీకు పిన్ ఆఫ్ సైలెన్స్. లోపలికి వెళ్ళామంటే వీ ఫీల్ వీఆర్ అలోన్. కానీ ఇన్సైడ్ సిటీలో ఎంత మంచి గ్రీనరీ, ఒక పార్క్ ఉండటం చాలా పెద్ద రిలీఫ్ అండి. ఎప్పుడన్నా కాసేపు వచ్చి తిరగడానికి. మీకు వినొచ్చు, బర్డ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో అమేజింగ్ కదా. మనకి యాక్చువల్గా పల్లెటూరు వాతావరణం ఉంటుంది. ఇలాంటి ప్లేస్లకు వస్తే మన విలేజ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. చాలా చిన్నగా ఉంటుంది ఇది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వచ్చినప్పుడు మనకి ఏదన్నా ఒక 5 మినిట్స్ రిలాక్సేషన్ కోసం రావాలి అనుకున్నప్పుడు ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్ అండి. సో ఇది మా ఇంటికి కొంచెం దగ్గరగా ఉంటుంది. మీరు చూడవచ్చు ఒక బర్డ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ సమ్మరు, సో అందుకే మనకి బాగా గ్రీన్గా ఉన్నాయి. మామూలుగా వింటర్కి వచ్చినప్పుడు ఈ లీవ్స్ అన్నీ ఉండవు, కొంచెం అన్నీ డ్రైగా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి గ్రీనరీ ఎక్కువ ఉంది. సో వీ కెన్ సీ లాట్ ఆఫ్ బర్డ్స్. నార్మల్ టైంలో పెద్దగా కనిపించవు. సో ఇది జూన్ మంత్ కాబట్టి ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ బాగా అట్రాక్టివ్గా ఉంటాయండి ఈ టైంలో. సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ దిస్ పార్క్ అండి. జస్ట్ ఒక ట్రీస్ అనుకోవచ్చు, పార్క్ కూడా కాదు. సో ఇదేదో ఎంటీగా వదిలేశారు. సో నేను ఇప్పుడు అప్పర్ గార్డెన్కి వెళ్తున్నాను. సో ఐ కేమ్ టు దిస్ రోడ్. ప్రిన్సెస్ రోడ్డు నుంచి వచ్చి నేను ఈ రోడ్డుకి కలిసింది అది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి అప్పర్ గార్డెన్కి. సో ఐఎమ్ గోయింగ్ టు దట్ ప్లేస్. సో ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 5 to 6 మినిట్స్ అయింది. నేను ఇంకో 5 మినిట్స్లో అప్పర్ గార్డెన్కి వెళ్ళిపోతాను. అది ఇంకా చాలా బాగుంటుందండి. మామూలుగా అది చెప్పలేము, యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎవ్రీడే ప్రతిరోజు కొత్తగా ఉంటుంది ఆ ప్లేసు. మీరు చూసారు కదా, బోర్డు కనిపిస్తుంది కదా, అదే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రోడ్డు. నేను ఈ పార్క్ చూపించడానికి పార్క్ లోపలికి వచ్చాను. నార్మల్గా ఆ రోడ్డుకి వస్తాను. సో అండర్ పాస్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి ఆ రోడ్డు ఇక్కడికి వస్తుంది. స్ట్రైట్ రోడ్ అనేది. సో ఇక్కడ జంక్షను. సో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. కారు వెళ్ళే రూట్లో వెళ్తుంది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రోడ్డు. ఇది సురేర్ రోడ్ అండి. సురేర్ రోడ్డు ఇది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రోడ్డు. స్ట్రైట్గా వెళ్తుంది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రోడ్డు ఇలాగా. సో ఇది సురే రోడ్డు. మనం ప్రిన్స్ ఆఫ్ రోడ్డుకి వెళ్తున్నాం. సో ఆ కార్ వెళ్ళే సురే రోడ్డు అది బోర్న్మౌత్కి వెళ్ళిపోతుంది. ఇది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అంటే ఇట్ గోస్ టు అప్పర్ గార్డెన్ అండి. సో ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు దట్ అప్పర్ గార్డెన్. ఇంకా జస్ట్ వచ్చేసాను.
సో ఇది వన్ వే. సో వెహికల్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు. అప్పర్ గార్డెన్ అనేది బోర్మౌత్లో మిడిల్లో ఉంటుందండి యాక్చువల్గా. సో అది సీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది గార్డెన్ అంటిల్ కోయ్ పాండ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 5 to 6 kilometers లాంగ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ కవర్ ఎంటైర్ బోర్మౌత్. సో వెరీ అట్రాక్టివ్ ప్లేస్ అండి. మార్నింగ్ వాకింగ్కి, ఇప్పుడున్న రిలాక్సేషన్కి దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అండి యాక్చువల్గా. సో మీరు చూడొచ్చు ఇక్కడ టౌన్ సెంటర్ అంటే బోర్మౌత్ టౌన్ సెంటర్. సో ఇటు మనకి హయారోని బట్టి బోర్మౌత్ సెంటర్కి వెళ్ళాలంటే అటు వెళ్ళాలి. సో బోర్మౌత్ వ్యాలీ గ్రీన్వే. సో ఇటు వెళ్తే బోర్మౌత్ వ్యాలీ ఆ గార్డెన్లోనే అనదర్ ప్లేసు. సో స్టార్టింగ్ పాయింట్ బోర్మౌత్ టౌన్ సెంటర్. సో ఆ పక్కనే సీ వస్తుంది. సో అది ఎండ్ అండి ఈ గార్డెన్కి. సో మనకి సో ఇదండి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రోడ్ స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. మనం అప్పర్ గార్డెన్లోకి స్టార్ట్ అవుతున్నాం. బోర్డు చూడొచ్చు ఇక్కడ టౌన్ సెంటరు. సో ఇది మొత్తంగా ఇప్పుడు మనం ఒక సైడ్లోని బోర్మౌత్ టౌన్ సెంటర్లో సైడ్ అప్పర్ గార్డెన్లోకి ఎంటర్ అవుతున్నానండి. చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి. సో దిస్ ఈజ్ ద సైకిల్ లైన్ అండి. ఓన్లీ సైకిల్ కావాలనుకుంటే, అంటే ఇది మొత్తం ఎంటైర్ మిడిల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా సైకిల్ మీద టౌన్ సెంటర్కి రావాలన్నా, ఆఫీస్కి రావాలన్నా సైకిల్స్ మీద రావచ్చండి. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ పొల్యూషన్. సో దట్ ఈజ్ ఆల్సో ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ షార్ట్ కట్. అంటే నార్మల్ రూట్స్కి వస్తే రోడ్ మీద చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఈ గార్డెన్ నుంచి వస్తే మనకి చాలా షార్ట్ కట్ ఉంటుంది. అండ్ దట్ టు లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఈ గ్రీనరీ, ఈ ఫ్రెష్ ఎయిర్. సో వీ డోంట్ ఫీల్ వీఆర్ ట్రావెలింగ్ టు దట్ మచ్. ఈవెన్ 5 to 6 kilometers ఆల్సో నార్మల్ నేను వచ్చినప్పుడు 5 to 6 kilometers అయినా కూడా పెద్దగా డిస్టెన్స్ నడిచినంత ఫీలింగ్ ఉండదు. చాలా అదేదో జస్ట్ 5 minutes వాక్లా ఉంటుంది. సో నేను ఆల్రెడీ పార్క్లోనే ఉన్నానండి, వచ్చేసాను. సో ఇది ఇంకా కనిపించే పాత్ మనకి గార్డెన్లోని ఇన్సైడ్ పాత్. సో ఆ పాత్ బార్కి, ఆ రోడ్ బార్కి వెళ్ళిపోతూ ఉంటే మన గార్డెన్కి వెళ్ళొచ్చు. సో చూడండి, ఒక గ్లాన్స్ చూపిస్తాను ఇన్సైడ్ పార్క్లో. ఇది వాటర్ కాలువ అండి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దో తెలియదు. ఈ బార్క్ ఉంటుంది. ఇది అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దో తెలియదు. ఎండింగ్ మాత్రం సీలో కలుస్తుంది. మనకి ఈ కాలువ సైడే మనకి పార్క్ని క్రియేట్ చేశారు వీళ్ళు. సో ఇది ఒక రకంగా లో ప్లేసు. సో ఇది 24/7 వాటర్ ఉంటాయండి. ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. ఈ కాలువలోకి ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి వాటర్లో, మనకి సీలో కలుస్తూనే ఉంటాయి. సో అమేజింగ్ అండి, చూడండి. సో మనకి ఇది ఎంటైర్ ఇయర్ గ్రీనరీ ఇలానే ఉంటుందండి. ఇక్కడ మనకి ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది. 99% మనం ఆల్వేస్ సర్ప్రైజింగ్ మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు. ఇదేదో ఒక మాన్యుమెంట్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అక్కడ ఒక బోర్డు ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఈ కనిపించే చెట్లన్నీ ఇక్కడ నుంచి అది ఆటోమేటిక్గా మలిసినాయి కాదండి. ఇవి డిఫరెంట్ ప్లేస్ నుంచి, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అండి. వాట్ ఎవర్ ట్రీస్ వీఆర్ సీయింగ్, సమ్ ఫ్యూ కంట్రీస్, కొన్ని చెట్లని అమెరికా నుంచి, కొన్ని చెట్లని ఇరాక్ నుంచి, అంటే డిఫరెంట్ కంట్రీస్ని తీసుకొచ్చి ఇక్కడ నాటారు. సో ఎప్పటియో వెరీ ఓల్డ్ అండి. ఇవి కొన్ని ఇయర్స్ అయి ఉంటుంది. ఇది కొన్ని 100 years కూడా అయి ఉండొచ్చు. ఎప్పుడు నాటారో తెలీదు. కొన్ని వరల్డ్ ఫేమస్ ట్రీస్ కూడా ఉన్నాయి. మీకు నాకు ఒక బోర్డు చూపిస్తాను నేను అక్కడ.
చూడండి ఈరోజు టూ సన్నీ. సో బాగా ఎండగా ఉంది ఈరోజు. నార్మల్గా అయితే మనకి ఎప్పుడు సన్ పెద్దగా కనిపించడు. ఇది సమ్మర్ కాబట్టి మనకి మోర్ దాన్ 10 hours సన్ లైట్ ఉంటుందండి. సో మనకి ఆల్మోస్ట్ వాళ్ళు 10 వరకు లైట్ ఉంటాడు. మార్నింగ్ 4కే మళ్ళీ లైట్ తెల్లగా అయిపోద్ది. సో ఒక్కోసారి మనం డేలోనే ఉన్నట్టు ఉంటుంది. మరి శీతాకాలంలో వస్తే 4కే చీకటి పడిపోద్ది. సో మళ్ళీ 7 వరకు, మార్నింగ్ 8 వరకు మళ్ళీ సన్ రాడు. సో అప్పుడు నైట్ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. సో అప్పుడు మనం ఎప్పుడు డార్క్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇండియాకి ఇక్కడికి అక్కడ అది ఒక డిఫరెన్స్ అండి. సో ఈ పాత్ చూసారా, ఈ పాత్ మనకి ఎంటైర్ ఈ గార్డెన్ ఉంటుందండి. సో హ్యాపీగా మనం వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ. సో మధ్యలో మనం ఇది అది ఒక సైడ్ అండి, మళ్ళీ ఈ సైడు. సో ఈ పాత్ కాకుండా బోత్ సైడ్స్ మళ్ళీ సైకిల్ ట్రాక్స్ ఉన్నాయి. సో అటు మన సైక్లింగ్ చేయొచ్చు, ఇటు సైక్లింగ్ చేయొచ్చు. మధ్యలో మనకి ఈ కాలంకి అప్పుడప్పుడు బ్రిడ్జెస్ ఉన్నాయి. సో అటు ఇటు మనం క్రాస్ చేసి వెళ్ళొచ్చు. సో ఇదేదో ఒక ట్రీ అండి. ఈ ట్రీ నాకు తెలిసి ఇది ఏ ప్లేస్ నుంచి తెచ్చారో తెలియదు, కానీ ఇట్స్ నాట్ ఫ్రమ్ యూకే. సో ఇఫ్ యూ సీ దట్ కామన్ ఎల్డర్, సో ఆ చెట్టు పేరు అనుకుంటా, ఇది యూరోప్ నుంచి తెచ్చారు. యూరోప్ నుంచి తెచ్చి ఇక్కడ నాటారు, కానీ డేటు మనకు కరెక్ట్గా ఐడియా లేదు. సో చూడండి, ఇది యూరోప్ నుంచి, అంటే యూరోప్లో ఏ కంట్రీ నుంచి తెచ్చారు రాయలేదు, కానీ ఇట్స్ డిఫరెంట్ ప్లేస్. Like this, all trees are from different countries. So they brought it, they తెచ్చి ఇక్కడ నాటారు. సో ఇది మేబీ ఇయర్స్ అయి ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 50-60 years పైన ఉంటాయండి ఇవన్నీ. సో ఆ ఎక్సైట్మెంట్ అండి ఒకసారి చూస్తే మనము ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉందో. సో వాకింగ్ ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఇది ఎందుకంటే వేరే ప్లేసే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బాగా నేచర్ని ఎంజాయ్ చేస్తారో ఇక్కడ మాత్రం దే లైక్ ఇట్ వెరీ మచ్ అండి. సో ఈ ట్రీ చూడండి, ఈ ట్రీ చాలా, మనం అక్కడికి అది కొంచెం మధ్యలో కాలం ఉంది, అక్కడికి వెళ్ళలేము, కానీ చూడండి ఎంత బాగుందో. కానీ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇట్స్ నాట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. సో ఇట్స్ ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ పెట్టారు. సో ఇది చూద్దాం, ఇది ఏ కంట్రీ నుంచి వచ్చిందో. ఇది జపాన్ నుంచి వచ్చిందండి. జపాన్ నుంచి నాటారు ఇక్కడ. సో మేబీ ఇది 5 to 6 years అయి ఉండొచ్చు. సో ఇట్స్ నాట్ దట్ మచ్ బిగ్. అండ్ ఇక్కడ ఇంకో ట్రీ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ట్రీస్ ఫ్రమ్ ఇదే కంట్రీ, చైనా. సీ దట్ ఆ నేము ఫ్లోగ్లో ట్రీ కొంచెం డిఫికల్ట్గా ఉంది చదవడానికి. మేబీ నార్త్ చైనా ఉంది. అని చైనా అంటే చూడండి, ఇది చైనా నుంచి తెచ్చారు ఈ చెట్టు. సో అమేజింగ్ కదా. సో ఈ ట్రీ సూపర్గా ఉంటుందండి, ఒక హౌస్లా ఉంటుంది ఈ ట్రీ. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు చూద్దాం. ఇది ఇరాన్. సో చూడండి, పర్షియన్ ఇరాన్ వుడ్, పర్షికా, ఇరాన్ నుంచి తెచ్చారు ఈ చెట్టు. సో అక్కడ చెట్లు కూడా ఇక్కడ బతుకుతున్నాయి అంటే అది గ్రేటు ఈ వాతావరణానికి కూడా. సో ఇరాన్ అంటే నార్మల్లీ మన డిజర్ట్ కదా, కొంచెం ఎండలుగా ఉంటాయి, కానీ ఇది పర్ఫెక్ట్గా ఉంది. అని చెట్టు కూడా సూపర్గా ఉంటుంది ఇది. సో దీస్ ఆర్ ఆల్, సో దే వండర్ఫుల్గా క్రియేట్ చేశారండి ఈ పార్క్ని వాళ్ళు. కొన్ని ఇయర్స్ పట్టుంటుంది దీన్ని రెడీ చేయడానికి. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఇది బోర్డ్ అండి. యాక్చువల్గా దే విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఈజ్, నేను చెప్పాను కదా, అప్పర్ గార్డెన్స్ బోర్న్మౌత్. సో మనం ఇక్కడ ఉన్నాం.
ఇది క్వీన్స్ రోడ్డు. నేను అప్పుడు ఎంటర్ అయింది క్వీన్స్ రోడ్డు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రోడ్డు, బ్రాంక్సమ్ వుడ్. ఇది ఇక్కడ నుంచి ఎండ్ అయిద్దండి. ఇక్కడ నుంచి మన కోయ్ గార్డెన్ అని ఒకటి ఉంటుంది, అది రాయలేదు ఇక్కడ. సో ఇది టెన్నిస్ సెంటరు. ఇదిగో సి చెప్పాను కదా, ఇది సి ఎండ్ అయిపోద్ది. ఇది టోటల్ పాత్ అండి. ఈ మధ్యలో బోర్మోర్ టౌన్ సెంటర్ ఉంటుంది. కొంచెం మనము ఇప్పుడు క్వీన్స్ రోడ్ ఇక్కడికి వెళ్తే ఫ్లైఓవర్కి వెళ్ళిపోతాం. సో సెంట్ పాత్ ఇది సి, ఇది డైరెక్ట్గా సికి వెళ్ళిపోద్ది. ఈ బార్కి మనకి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అది వాటర్ ఫ్లో సీలో కలిసిపోతుంది. నేను మనదా సీ దగ్గరలో ఉన్నాను. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను సీ గురించి. సో మనం క్వీన్స్ రోడ్. సో ఇదండి. ఇది చూడు, ఈ ట్రీస్లో ఐరన్ వుడ్. ఇప్పుడు మనం చూసింది ఆ ట్రీ అండి, ఇది ఆ ట్రీ. సో అదే ట్రీ ఇది. వుడ్ ఫ్రమ్ నాత్రని రాక్ అండ్ సవారా సైప్రస్. సో అది అక్కడి నుంచి వచ్చింది. సో ఇది ఇలానే దీన్ని మనం ఇందాక చూసాము, ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి. దాన్ని ఏమంటే వాటర్ టవర్ అండ్ ఫౌంటైన్ సియరా. సిర్కా 1983, ఐ థింక్ 1983లో అది చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 1893. సో 100 years అవుతుందండి దాదాపు ఇది బిల్డ్ చేసి. సో ఇదొక ట్రీ అండి, సవారా సైప్రస్. మేబీ అక్కడ అయిండొచ్చు, మనం అది ఆ ట్రీ అయిండొచ్చు. దాన్ని సవారా సైప్రస్ అంటారు. సో దీన్ని అప్పర్ గార్డెన్. నేను ఇప్పుడు క్వీన్స్ రోడ్లో ఉన్నాను. సో ఫ్లైఓవర్కి వెళ్దాం. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు చూద్దాం. ఇది టర్కీ నుంచి తెచ్చారు. సో లెట్స్ గో టు ద ఫ్లైఓవర్. సో మనం ఇక్కడ రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని క్వీన్స్ రోడ్ అంటాం. మన ప్రిన్సెస్ రోడ్ నుంచి క్వీన్స్ రోడ్కి వచ్చాం. మధ్యలో చిన్న రోడ్ అండి. ఇది మళ్ళీ మనకి స్టార్ట్ అయింది గార్డెన్. సో ఇప్పుడు మనం ఇలా పాత్ స్ట్రైట్కి వెళ్ళిపోతే ఫ్లైఓవర్ వస్తుందండి. అది తర్వాత టౌన్ సెంటర్ వస్తుంది. ఇక్కడ ఒక ట్రీ ఉంది, దాని ఏదైతే చూద్దాం. యూరోప్. సో ఇట్ బ్రాట్ ఇట్ ఫ్రమ్ యూరోప్. సో మనకి ఇక్కడ కనిపించే అన్ని డిఫరెంట్ కంట్రీస్ తీసుకొచ్చి ప్లాంటేషన్ చేశారు ఇక్కడ. సో ఇట్స్ అమేజింగ్. సో ఐఎమ్ సెర్చింగ్ ఇస్ దర్ ఎనీ ఇండియన్ ట్రీ. యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు షో దట్, బట్ ఈ పాత్రలు ఎక్కడ చూడలేదు. మేబీ ఎక్కడో ప్లేస్లో ఉంటుంది. మీకు ఈసారి వీడియోస్లో చూపిస్తాను. సో ఈ బర్డ్స్ వినిపిస్తున్నాయి కదా, ఈ సౌండ్స్. ఈ బర్డ్స్ని కూడా మనకి వీళ్ళు ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. సో మనకి చూసారా ఆ బర్డ్? ఇట్స్ నాట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ యాక్చువల్లీ. ఆ బర్డ్ పేరు తెలీదు. ఇదొకటి యూరోప్ నుంచి తెచ్చినట్టు. అది బర్డ్స్ పేరు తెలీదు. నార్త్ అమెరికా. దిస్ ఇస్ ఫర్ హోనీ లోకస్ట్. నార్త్ అమెరికా నుంచి తెచ్చారండి. చెట్టు. సో దిస్ ఈజ్ ఫ్రమ్ అమెరికా, నార్త్ అమెరికా, దిస్ ట్రీ. సో అక్కడ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి చూసారా? అది కూడా వీళ్ళు ఎక్కడో వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చారు, హ్యాబిటేట్ చేశారు ఇక్కడ. సో
సో ఎక్కువ మార్నింగ్ ఇది పెద్దగా రష్ ఉండదండి ఇక్కడ కూడా. ఇప్పుడు ఫ్రీగానే ఉంటుంది, మనం హ్యాపీగా వాక్ చేసుకోవచ్చు. సో ఇదొక ట్రీ. ఇది ఆఫ్రికా, యూరోప్. సో హోప్ దిస్ ఈస్ వన్ ట్రీ అండి. ఇట్స్ వెరీ బిగ్ ట్రీ అండ్ సర్ప్రైజింగ్. లెట్స్ సీ దట్. చూడండి ఎంత పెద్దదో. కానీ ఇది ఏ ప్లేస్ నుంచి తెచ్చారో లేదు, ఇది ఎప్పుడో ఓల్డ్ అయిపోయి ఉంటుంది, అది పోయి ఉండొచ్చు. కానీ చాలా పెద్దది. చాలా మెత్తగా ఉంది ఇది యాక్చువల్గా. మేబీ ఇది ఇక్కడే ఉండొచ్చు అండి. ఇది ఇలా ఇక్కడ ట్రీలా అని అనిపిస్తుంది. సో వాక్ చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళని ఇంకా మనం డైరెక్ట్గా తీయలేము. సో అందుకని కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు పాస్ చేస్తున్నాను వీడియో. ఇంగ్లీష్ వాళ్ళతో డేంజర్. నేను చెప్పాను కదా స్ట్రీము, ఇది ఒక రకంగా రివర్ అనొచ్చండి, చిన్న రివరు, కాలువ. వస్తూ ఉన్నాయి వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి ఇక్కడ ఉంది. మనకి పంట పొలాల్లో నేను యాక్చువల్గా నేను విలేజ్ నుంచి వచ్చాను. నాకు ఈ వాటరు, ఈ కాలువలు అంటే బాగా ఇష్టం. నాకు ఆ ఫీలింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఇవి చూస్తున్నప్పుడు. చిన్నప్పుడు నేను ఈ వేళల్లో స్విమ్మింగ్ చేయటం, పొలానికి వెళ్ళినప్పుడు. సో ఇలానే ఉంటాయి, అంటే పొలానికి మధ్యలో చిన్న చిన్న కాలువలు ఉన్నాయి, వాటిలో వాటర్లు వస్తున్నప్పుడు దాంట్లో ఆడుకోవటం, ఇవన్నీ నేను చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను. సో మేబీ దట్స్ ద రీజన్ నేను ఎక్కువ ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ లైక్ చేస్తాను. సో ఇదండి సైన్ బోర్డు. సో అది మనం అక్కడ మ్యాప్లో చూసినట్టు ఇటు సైడ్ వెళ్తే మనం సీ సైడ్, ఇటు సైడ్ వెళ్తే కోయి పాండ్ అనేది ఏం లేదండి, ఒక చిన్న పూలు, దాన్ని కోయి పాండ్ అంటారు. మనం ఇప్పుడు సీ సైడ్ వెళ్తున్నాం, మనం నియర్ టు ఫ్లైఓవర్. ఇది కూడా డిఫరెంట్ ట్రీ అండి. ఇది ఏదో యూరోప్ నుంచి తెచ్చినట్టున్నారు, స్కాట్స్ ఇన్ యూరోప్. సో మనం వీఆర్ గోయింగ్ టు ఫ్లైఓవర్ అండి. ఫ్లైఓవర్ అంటే అది ఒక హైవేది. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదో చాలా పెద్ద ట్రీ ఉందండి. ఇది చూద్దాం, ఇది కంట్రీ నుంచి తెచ్చారు. ఇది సౌత్ చైనా. గ్రేట్ అండి. మనము ఇప్పటికి 2 చూసాము చైనా సంబంధించిన ట్రీస్. అమేజింగ్ అండి, ఇది బాగుంది యాక్చువల్గా. సిన్స్ మనకి ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ గ్రీనరీ ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇదేదో ట్రీ అండి, చూద్దాము ఇది ఏదన్నా వేరే కంట్రీస్ నుంచి ఇచ్చారా లేకపోతే ఇక్కడే ఉందా. దీనికి ఏం ట్యాగ్ లేదు, మేబీ ఇక్కడ చెట్టు అయి ఉండొచ్చు. సో మనకి రిలాక్సేషన్ కోసం అప్పుడప్పుడు బెంచ్ ఉంది. సో లెట్స్ సీ దట్. ఇవి కూడా ఎవరొకరు డొనేట్ చేసిన బెంచెస్ అండి, దాదాపు ఎక్కడ కట్టినా ఎవరొకరు పేరు మీద ఉంటాయి. సో లెట్స్ రిలాక్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు నాకు 15 మినిట్స్ అండి మా ఇంటి దగ్గర నుంచి వాక్ ఇది. సో ఇక్కడికి వస్తే నాకు ఒక రిలీఫ్ ఫీలింగ్ ఉంటుంది.
మీరు కూడా నాకు తెలిసి ఐడెంటిఫై చేసి ఉంటారు ఎంత బాగుందో ఇది. సో ఇది మనకి ఎంటైర్ ఇయర్ ఇది ఇలానే ఉంటుందండి, ఎప్పుడు బోర్ కొట్టదు ఇక్కడ. అంటే మనం ఎవ్రీడే మనకు కొత్త ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ. బర్డ్స్ సౌండ్, ఈ గ్రీనరీ, ఈ సైలెన్స్. సో లెట్స్ మూవ్ దట్. ఇదొక డిఫరెంట్గా ఉంది ఈ ట్రీ, చూద్దాం అది కంటిన్యూస్ ఇచ్చారు. దీనికి ఏం లేదండి. సో మాది అండి మన ఫ్లైఓవర్. ఇప్పుడు ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసాం. సో ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చామండి. సో మనం ఇంకా జస్ట్ 5 minutes వాక్ చేస్తే సీ దగ్గరికి వెళ్ళిపోతాం. నేను ఇంకో రోజు యాడ్ చేస్తాను, చూపిస్తాను అది. సో ఇక్కడి నుంచి మనకు కొంచెం స్పోర్ట్స్ ఆడుకోవడానికి గ్రౌండ్స్, ఇండోర్ గార్డెన్ అవన్నీ ఉన్నాయి, ఇండోర్ స్టేడియం లాంటివి. ఇది మన ఫ్లైఓవర్. సో మనం ఇందాక స్టార్టింగ్లో చూసిన ట్రాఫిక్, ఆ హైవే ఇక్కడికి వస్తుందండి, దీని మీదకి వెళ్తుంది పైగా. సో అది ఇక్కడ నుంచి డిఫరెంట్ ఊరికి వెళ్ళిపోద్ది, వేరే ఊరికి వెళ్ళిపోతుంది. ఇది హైవే. సో 90% 24/7 తిరుగుతూ ఉంటాయి. సో మా ఇంటి పక్కనే ఫ్లైఓవర్, ఐ మీన్ హైవే. సో కొంచెం డిస్టర్బెన్స్ కనిపించింది నాకు, నేను కొత్తగా వచ్చాను ఆ ప్లేస్కి. సో పెయింటింగ్స్ చూడొచ్చు మీరు ఆ బ్రిడ్జ్ కింద. దీని మీనింగ్ ఏందో కానీ బాగున్నాయి. సో ప్రతిదానికి ఒక పెయింట్ వేసాడు. అక్కడ ఈగ మూవీలాగా బండ పెద్దగా వేశాడు. సో ఇదేదో రాశారు అక్కడ. డ్రాగన్ టైప్లో ఉంది. సో ఇదండి ఫ్లైఓవర్. మనం ఫ్లైఓవర్ కిందగా క్రాస్ చేసి కొంచెం ముందుకు వచ్చి చూపిస్తాను. సో ఇప్పుడు సీకి ఈరోజు వెళ్ళే మూడ్ లేదు యాక్చువల్గా. ఇదండి, ఇది మనం ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే గార్డెన్ కొంచెం ముందుకు వెళ్దాం. ఇదండి స్టేడియం, ఇండోర్ స్టేడియము. ఇది టెన్నిస్ కోర్టు యాక్చువల్గా ముందుకు వెళ్తే. ఇది ఇండోర్ స్టేడియంలో ఏం ఆడతారో తెలియదు కానీ ఇది ఒక ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి ఒక అదండి ఫ్లైఓవర్. మనం వాటి నుంచి వచ్చేసాము. సో మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఒక 20 minutes వాక్. సో ఇది టెన్నిస్ కోర్టు చూడొచ్చు. సో మనం పిల్లలతోటి గేమ్స్ ఆడుకోవచ్చు. ఇది మన ఇండియన్స్ కూడా ఆడుతుంటారు ఇక్కడ. కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కానీ టెన్నిస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడుకోవచ్చు హ్యాపీగా. మనం ఎండ్కి వెళ్దామండి, వచ్చాం కదా ఎండ్. మనం సీ చూస్తే అది ఫీలింగ్ బాగుంటుంది. సో లెట్స్ కంటిన్యూ. సో అక్కడ మీరు చూసారు కదా ఆ బళ్ళు, కొంతమంది వెళ్తున్నారు. అవి ఎలక్ట్రిక్ అండి, జస్ట్ మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ టూరిస్టులు ఎక్కువ ఇచ్చేస్తారు అవి. దానికి ప్రైస్ ఎంతో తెలియదు కానీ చాలా అట్రాక్టివ్, అది మనకి ఈజీగా ఉంటుంది టౌన్ చూడటానికి. సో స్పెషల్గా మన పార్కుల్లో వాళ్ళు అవి వేసుకుని వెళ్తుంటారు. సో ఈ పార్క్లో చాలా పెద్దది కాబట్టి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనుకోవచ్చు. అది జస్ట్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది. సో మనం ఇప్పుడు నియర్ టు టౌన్ సెంటర్ అండి. టౌన్ సెంటర్ క్రాస్ చేసేస్తే మనం సీకి వెళ్ళిపోతాం, చూపిస్తాను అది కూడా. సో అది టెన్నిస్ కోర్టు. మనం టెన్నిస్ కోర్ట్ క్రాస్ చేసాము. టెన్నిస్ కోర్ట్ ఫ్లైఓవర్ క్రాస్ చేసి మేము యాక్చువల్గా బోర్న్మౌత్ టౌన్ సెంటర్కి వచ్చాము. మనం బ్రాంక్సమ్ నుంచి వస్తున్నాను నేను ఇప్పుడు, పూల్ నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 minutes అయింది. మా ఆఫీస్ కూడా ఇక్కడే. సో అది చెప్పాను కదా చిన్న కాలువ, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఇది
టోటల్గా వెళ్ళి సీలో కలుస్తుంది. ఫిషెస్ లాంటివి ఏమి ఉండవు కానీ వాటర్ మాత్రం ఎవ్రీడే ఎప్పుడు ఉంటాయండి. సో టౌన్ సెంటర్ కాబట్టి ఈ బీచ్ కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది. సో అక్కడంత గ్రీనరీ కానీ అంత ఫ్రెష్నెస్ ఉండదు, కానీ స్టిల్ మనకి ఇది లైక్ గానే ఉంటుంది. ఎవడో పనుకున్నాడు. ఈ టౌన్ సెంటర్ అంటే మెయిన్గా మనకు కావాల్సినవి అన్నీ ఎక్కువ షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఆఫీసెస్ కూడా ఇక్కడే ఉంటాయి. టౌన్ సెంటర్ అండి, ఒక రకంగా మనకి సెంటర్ అనుకోవాలి. ఏదైనా పర్చేజ్ చేసుకోవాలంటే మనకి ఊళ్ళలో సెంటర్కి వచ్చినట్టు ఇక్కడ వరకు సెంటర్ ఉంటుంది. ఇంకా ఎక్కువ మనకి అన్నీ దొరుకుతాయి. డిఫరెంట్ ప్లేస్లో కూడా అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ మెంబర్స్ మామూలుగా ఎవరైనా సరే పర్చేజ్ చేయాలనుకుంటే టౌన్ సెంటర్కి వస్తుంటారు, కారు అది ఉన్న వాళ్ళు. లేకపోతే లోకల్గా పర్చేజ్ చేసుకోవచ్చు మనకి. సో మోస్ట్ ఆఫ్ ద ఆఫీసెస్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ నార్మల్ ఆఫీస్ ఎక్కువ టౌన్ సెంటర్స్లో ఉంటాయి. సో ఇక్కడ కొంచెం రెంట్లు కూడా కాస్ట్లీ. మనకి ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఒక్క ₹1,00,000 ఉంటుంది డబుల్ బెడ్రూమ్. సో ఓన్లీ రెంటే. సో అందరూ కొంచెం ప్రిఫర్ చేయరు, కానీ ఎవరైనా అన్నీ దగ్గరలో ఉండాలి, కార్లు లేని వాళ్ళు, కొంచెం మనీ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు తీసుకుంటారు. ఇదేదో ఒక మాన్యుమెంట్ అండి, ఇది ఎండింగ్. ఇది ఇక్కడ అండి బోర్న్మౌత్ కౌన్సిల్. సో మనకి కౌన్సిల్ అంటే ఒక రకంగా మున్సిపాలిటీ ఆఫీస్ అనుకోవచ్చు. మనకి ఏది మనకి రిలేటెడ్ ఏమైనా సరే ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు, వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. కౌన్సిల్ ఇది, దీని పేరు హానర్డ్ మెమరీ ఆఫ్, చూడండి ఏదో హానర్డ్ ఎవరికో గుర్తుగా కట్టారు, మెమరీ ఆఫ్ మేబీ ఏదో వార్ మెమోరియల్గా కట్టారండి అది. మేబీ వార్ మెమోరియల్. గ్రేట్ అండి. ఇక్కడ నుంచి బోర్న్మౌత్ వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టున్నారు వార్ మెమోరియల్. చూడండి అది కూడా ఉమెన్. మెన్ అండ్ ఉమెన్. సో మేబీ అది అందరి కోసం ఇది. సో ఇది మ్యాప్ అండి, బోర్న్మౌత్ మ్యాప్. ఇందాక చూపిద్దాం అనుకున్నాను. సో ఇందాక నేను చెప్పినట్టు అప్పర్ గార్డెన్ చెప్పాను కదా. సో ఇక్కడ అప్పర్ గార్డెన్ లేదు, యాక్చువల్గా అప్పర్ గార్డెన్ ఇక్కడ. ఇది మనం టెన్నిస్ కోర్టు, మనం ఇటు సైడ్ నుంచి వచ్చేసాం టెన్నిస్ కోర్ట్. అంటే అప్పర్ గార్డెన్ నుంచి టెన్నిస్ కోర్ట్ వచ్చాం. ఇది సెంట్రల్ గార్డెన్. సో ఇప్పుడు మనం సెంట్రల్ గార్డెన్లో ఉన్నాము. ఇది స్క్వేర్ అంటామండి. ఇప్పుడు మనం ఇలా వస్తే స్క్వేర్కి వస్తాము. ఇది లోయర్ గార్డెను. సో ఇప్పుడు మనం అది స్క్వేర్ దాటితే లోయర్ గార్డెన్కి వచ్చేస్తాం. తర్వాత ఇలా అది మీరు కాలువ చూసారు కదా, అది అల్లేసి నెక్స్ట్ ఎండ్ సీకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం సెంట్రల్ గార్డెన్లో ఉన్నాం. స్క్వేర్కి వెళ్ళాము. అది దానికి పెద్ద స్క్వేర్లో ఉండదు కానీ అది షేప్ పైన చూస్తే అలా ఉంటున్నట్టుంది. ఇప్పుడు మనం చెప్పినట్టు ఇది సెంట్రల్ గార్డెన్లో ఉన్నాము, మెమోరియల్ నుంచి వస్తున్నాను. సో ఇప్పుడు స్క్వేర్కి వెళ్తాను. తర్వాత నెక్స్ట్ లోయర్ గార్డెన్ ఆ మ్యాప్లో చూపించినట్టు. ఆల్రెడీ ఎలా వెళ్తుందో దాని మీద ఎంత స్పీడ్గా ఇంకా పర్చేజ్ చేసుకొని. ఎలక్ట్రిక్ అండి అది. సో మనం పవర్ మీద వెళ్తుంది. సో పెద్ద ఖర్చు ఉండదు. దాని యాక్చువల్ కాస్ట్ ఎంతో తెలియదు కానీ చాలా యూస్ఫుల్ అవుతుందండి మనకి, మనం ఆఫీస్కి వెళ్ళటానికి మెయిన్లీ. సో కార్ పెద్దగా అవసరం ఉండదు. మనకి సైకిల్ ఉన్నా కూడా ఇక్కడ మేనేజ్ చేయొచ్చు.
కార్తో బస్సెస్ కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఉంటాయి. సో యాక్చువల్గా మనం అవుట్ ఆఫ్ సిటీకి వెళ్ళాలంటేనే కారు అవసరం అనిపిస్తుంది. ఇన్సైడ్ సిటీలో మనకి లాట్ ఆఫ్ సఫిషియంట్ బస్సెస్ అండ్ అదర్ సైకిల్ మీద కూడా వచ్చేయచ్చు. సో ఒక అడ్వాంటేజ్ అండి అది. ఇక్కడ చాలామంది కార్లు అన్నీ ఉన్నా కూడా వాక్నే ప్రిఫర్ చేస్తారు. సో ఆల్ నియర్గా ఉంటాయి కాబట్టి. ఇది ఒక గార్డెన్ అండి. ఇది మనం ఆల్మోస్ట్ ఆల్ టౌన్ సెంటర్ దగ్గరకు వచ్చేసాం. టౌన్ సెంటర్లో మనుషులు ఉంటారు కాబట్టి అంత క్లియారిటీగా నేను తీయలేను. సో ట్రై చేస్తాను. సో ఇది ఇక్కడ కూడా షాప్స్ ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ గ్రోసరీ షాప్స్ ఉంటాయి. అది టెస్కో. సో ఇక సిన్స్ సమ్మర్ కాబట్టి ఎక్కువ మంచి అట్రాక్టివ్గా ఉండాలి డ్రెస్సెస్ ఇక్కడ. సో వీడియో తీయాలంటే కొంచెం ఫేర్గా ఉంటుంది. టౌన్ సెంటర్ అండి, చూడొచ్చు. దీన్ని టౌన్ సెంటర్ అంటాం. ఆ సింబల్ని టౌన్ సెంటర్ సింపుల్ మనకు మ్యాప్లో చూసి తెలుస్తుంది. ఇటు వెళ్తే మా ఆఫీసు. ఇది బస్ స్టాండ్. సో మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఇది బస్ స్టాండ్. సో మనని అక్కడి నుంచి ఇక్కడికి 10 minutes బస్ జర్నీ అండి మా ఇంటి దగ్గర నుంచి. సో M1 అనే బస్సెస్ వస్తాయి. సో ఇప్పుడు మనం లోయర్ గార్డెన్కి వెళ్తాం. నెక్స్ట్ సీకి వెళ్ళిపోదాం. ఇది లోయర్ గార్డెన్ అండి. సో ఇక్కడ ఎక్కువ రష్ ఉంటారు, ఎక్కువ జాగింగ్ చేస్తుంటారు. మనకి ఎక్కువ టూరిస్ట్ కూడా ఇదే ప్లేస్కి వస్తారు. సో అది ఓడియన్. సో థియేటర్స్ ఉంటాయి. సో లోయర్ గార్డెన్. గార్డెన్ బాగ్కి వెళ్ళిపోదాం. అదండి కాలువ. మనం అప్పుడు ఫస్ట్ చూసినది ఇంకా చెప్పినట్టు ఇప్పుడు సీకి కలుస్తుంది. చూపిస్తాను అది కూడా. సో గార్డెన్ చూడండి. యాక్చువల్గా ఇది ఎక్కువ రష్గా ఉంటుంది. మన కరోనా టైంలో క్లోజ్, ఒక పిల్లలు కూడా లేరు ఇక్కడ, చిన్న పిల్లలు కూడా. సో ఇప్పుడు లాక్డౌన్ ఫ్రీ అయిన తర్వాత టూరిస్ట్స్, అది దట్టు సమ్మర్ కాబట్టి ఈరోజు సాటర్డే, కొద్దిసేపటికి ఎక్కువ రష్ ఉంటుంది ఇక్కడ ఈవినింగ్కి. మనకి యాక్చువల్గా క్రిస్మస్ టైంలో దీని సెలబ్రేషన్స్ బాగా చేస్తారు. ఇక్కడ ఎక్కువ లైటింగ్ బాగుంటుంది. వాళ్ళు అంటే మన ఇండియా లాగా అంత ఎక్సైట్మెంట్ ఉండదు కానీ లైటింగ్ ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ షేప్స్, ట్రీ షేప్స్ అన్నీ పెడతారు, క్రిస్మస్ ట్రీస్. సో ఇక్కడ ఈ ఏరియాలో స్కీయింగ్, ఐస్ మీద మనం స్కీయింగ్ ఏదో అంటారు, అది తెలీదు. అది అరేంజ్ చేస్తారు ఇక్కడ ఇదే ప్లేస్లో పెద్దగా. సో నేను లాస్ట్ మంత్ వరకు ఇక్కడే ఉన్నానండి, దీనికి దగ్గరలోనే. సో ఇప్పుడే మూవ్ అయ్యాను, అంటే మూవ్ అయిపోయాను ఇక్కడి నుంచి. సరౌండింగ్స్. ఇది మినీ స్టేడియం అండి, గోల్ఫ్ మినీ స్టేడియం. చిలకరన్న స్టేడియంలో మినీ స్టేడియం ఆడుకోవాలంటే ఇక్కడ ఆడుతుంటారు గోల్ఫ్. ఇది టేబుల్ టెన్నిస్. ఇక్కడ చిల్డ్రన్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఇప్పుడు నియర్ టు సీ అండి. ఇది మినీ గోల్ఫ్.
సో మన అప్పర్ గార్డెన్ చూసామంటే 1.7 కిలోమీటర్స్ మన స్టార్టింగ్ పాయింట్ అప్పర్ గార్డెన్. అంటే ఇప్పుడు నేను 1.7 కిలోమీటర్స్ వచ్చాను సెంట్రల్ గార్డెన్ లోపల నుంచి బోర్న్మౌత్ టౌన్ సెంటర్ టు బోర్న్మౌత్ బీచ్ 200 మీటర్స్, బోర్న్మౌత్ బీచ్ 200 మీటర్స్. అదండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1.7 కిలోమీటర్స్ వచ్చాను. సో మనకి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు ఇది. సైకిల్స్ మీరు ఇంతకుముందు చూసి ఉంటుంది. ఇక్కడ మన కౌన్సిల్ వాళ్ళు కొన్ని సైకిల్స్ అరేంజ్ చేస్తారు. ఇది మనం యాప్లో మనీ స్టోర్ చేసుకుంటే అవి ఇక్కడ మనకి డైరెక్ట్ ఎనేబుల్ అవుతాయి. అది యాప్ అవైలబిలిటీ ఉన్నంత వరకు మనం సైక్లింగ్ చేసుకోవచ్చు. ఇదండి వీళ్ళు ఎలక్ట్రిక్ ఇది ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ మీద వర్క్ చేస్తుంది. సో దీని మీద మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఇదే ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఇది సైకిల్స్. మనకి మనీ ఓవర్ అయిపోగానే అది స్టాప్ అయిపోతుంది, మనం అక్కడే అది వదిలేసి వెళ్ళిపోవచ్చు. సో మనం దానికి ఇంకా కీలు ఏమి ఉండదు, మనీ యాప్ ద్వారా వర్క్ చేస్తుంది అది. సో మనం ఆల్మోస్ట్ ఆల్ బోర్న్మౌత్ పీర్కి వచ్చామండి. సో ఇక్కడ నుంచి బోర్న్మౌత్ స్టేషను, బీచ్. సో మనం ఆల్మోస్ట్ ఆల్ బోర్న్మౌత్ బీచ్కి వచ్చేసాం. వీఆర్ ఎంటరింగ్ బీచ్. సో ఇక్కడ చూడొచ్చు ఎక్కువ టూరిస్ట్ ప్లేసెస్. ఇది టూరిస్ట్ ప్లేస్ వచ్చి ఇక్కడ డిఫరెంట్ ప్లేస్ నుంచి వస్తారు. మనం బీచ్కి వచ్చేసామండి, బోర్న్మౌత్ బీచ్. ఇక్కడ ఒక మనకి వీల్ ఉంది, జైంట్ వీల్ టైప్లో. సో దీనికి మనము చిల్డ్రన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. మనం లండన్ ఐ టైప్లో ఇది మన సిటీ అంతా కనిపిస్తుంది. సో చూడొచ్చు బీచ్ ఇది. మనం వెళ్దాం బీచ్ దగ్గరికి. సో ఇక్కడ అంతా మనకి వాకింగ్ కాబట్టి కేర్ఫుల్గా తీస్తాను. సో దీన్ని బోర్న్మౌత్ పీర్ అంటారండి. ఇంతకుముందు ఎందుకు ఉపయోగించారో తెలియదు కానీ ఫిషింగ్ అది. సో ఇప్పుడు మనకి ఇది ఒక బెస్ట్ అట్రాక్ట్ ప్లేస్ అండి బోర్న్మౌత్లో. దీన్ని బోర్న్మౌత్ పీర్ అంటాం. సో ఇది ఈ మధ్యన టికెటింగ్ ఉంది, ఇప్పుడు టికెట్ చేశాను. సో ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ మంత్ వరకు ఫ్రీ ఉండేది, ఇప్పుడు టికెట్ చేసినట్టున్నారు. సో చూడొచ్చండి, టూరిస్ట్ వచ్చారు బాగానే. సో వీఆర్ ఇన్ బీచ్ రైట్ నౌ. సో చాలా క్రౌడ్ తక్కువ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, ఈ కరోనా వల్ల అనుకుంటాను. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇది మనకి యూకేలోనే పెద్ద బీచ్ అండి. ఈ శాండ్ ఉన్న బీచెస్లో పెద్దది ఇది, చాలా పెద్దది. ఆ సైడ్ ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది, ఎక్కడికో ఎండ్ అవుతుంది. సో నేను ఇంకోసారి చూపిస్తాను ఇన్సైడ్ ఎలా ఉంటుందో, ఈరోజు కాదు. సో ఈరోజు సన్నీగా ఉంది, ఇంకా మార్నింగ్ కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఫ్రెష్ ఎయిర్, చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. సో కిడ్స్ కానీ ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో మన కింద చూపించిన రివరు ఎండ్ అవుద్దండి, అక్కడికి వెళ్తాను, షార్ట్ చేస్తాను ఇక్కడ నేను. సో మన కింద కనిపించిన కాలం అండర్ గ్రౌండ్లో ఉందండి, ఇక్కడంతా కిందకి వెళ్తుంది. దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రౌడ్ లేనప్పుడు. ఇదండి ఎండింగ్. సో ఆ వాటర్ అంతా ఇక్కడ కలుస్తుంది వచ్చి, మనకి సరిగ్గా కనిపించట్లేదు వాటర్ ఉన్నాయి. మామూలుగా అయితే వాటర్ బ్యాక్ వెళ్ళినప్పుడు మనం కరెక్ట్గా చూడవచ్చు వాటర్ వచ్చి కలవటం. పాయింట్ ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఎంకరేజ్ మీ, ప్లీజ్ వాచ్ మై వీడియోస్. అండ్ హియర్ సో ఫన్నీగా ఉంది, ఇక్కడ తీయడం అంత కష్టం. థ్యాంక్ యూ.